హాయ్ హలో వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు డాక్టర్ శివరామకృష్ణ గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ విరించి హాస్పిటల్ నుంచి. సార్ని అడిగి ఇప్పుడు వస్తున్న వైరల్ ఫీవర్స్ గురించి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. అవునండి. అసలు జ్వరాల్లో రకాలు ఎన్ని? ఇప్పుడు నార్మల్ ఫీవర్కి, బ్యాక్టీరియల్ ఫీవర్కి, వైరల్ ఫీవర్కి తేడా ఏంటి, ఎలా తెలుసుకోవాలి? వాటి ట్రీట్మెంట్ ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందా? హలో అండి, నా పేరు డాక్టర్ శివరామకృష్ణ, కన్సల్టెంట్ ఫిజిషియన్ విరించి హాస్పిటల్స్. సో ఇప్పుడు ఎక్కువ జ్వరాలు ఎక్కువైపోయినాయి కామన్గా పాపులేషన్లో. ఫీవర్ అంటే ఏంటంటే ఉష్ణోగ్రత మోర్ దెన్ 100 degrees ఫారెన్హీట్ ఉంటే దాన్ని ఫీవర్ అని అంటాం. సో ఫీవర్ అనేక రకాలు, బ్యాక్టీరియల్ కావచ్చు, వైరల్ కావచ్చు, ఫంగల్ కావచ్చు, లేకపోతే ప్రోటోజోవల్ అంటాం. సో ఇన్ని రకాలుగా ఉంటుంది. ఏది అని నిర్ధారణ చేయడం చాలా కష్టం, సిమ్టమ్స్ వైజ్ చెప్పడం. అందులో సిమ్టమ్స్ ఏవే ఉన్నాయి అనేది మనకు ముఖ్యం. ఫీవర్తో పాటు ఇప్పుడు ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా ఉంటే దానికి సంబంధించిన సిమ్టమ్స్ మాత్రం ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గొంతు లేకపోతే ముక్కులో ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందనుకోండి, దానికి సంబంధించి మనకు తుమ్ములు రావడము, ముక్కులోంచి నీరు కారడము, సోర్ థ్రోట్ అట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఉండి జ్వరం ఒకటే ఉంటే రెస్పిరేటరీ ట్రాక్ట్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. సో లేకపోతే దగ్గు, దాంతోపాటు ఫ్లెమ్ రావడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉండి ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ ఉండడము ఉంటే న్యూమోనియా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ లోకలైజింగ్ సిమ్టమ్స్, ఇక్కడ ఉన్నాయి సిమ్టమ్స్, ఏ ఆర్గన్ సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ అది బ్యాక్టీరియలా వైరలా అని చెప్పడం కొంచెం కష్టం. కానీ కొన్ని లక్షణాలు ఉంటాయి. లైక్ వైరల్ ఫీవర్ అయితే హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, హెడ్ఏక్ ఉంటుంది, చాలా అస్వస్థత ఉంటుంది. బ్యాక్టీరియల్ ఫీవర్ అలా ఉండదు. స్టార్టింగ్లో అయితే లో గ్రేడ్ ఫీవర్తో స్టార్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది. కొంతమందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా సడన్గా ఇంక్రీజ్ అవుతాయి, లైక్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో సడన్గా పెరిగిపోతాయి. సో ఏది అని నిర్ధారణ చేయడం మాత్రం ఓన్లీ సిమ్టమ్స్తో బేస్ చేసుకొని చెప్పడం కష్టం. సో మనం ఏం చేయాలంటే ప్రిలిమినరీ టెస్ట్ కొన్ని ఉంటాయి, బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. సో అట్లాంటి బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తే సిబిసి, సిఆర్పి అట్లాంటివి చేస్తే మనకు ఒక క్లూ వస్తుంది బ్యాక్టీరియలా వైరలా అని. సో దాన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, పిల్లల్లో వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ప్రమాదకరం? సో సహజంగా పిల్లల్లో చాలా కామన్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయండి. ఎందుకంటే పిల్లలు హైజీన్ అనేది మెయింటైన్ చేయరు. హైజీన్ అంటే సెన్స్ శుభ్రత, పరిశుభ్రత. సో చేతులు కడుక్కోవడము, తినే ముందు చేతులు అక్కడక్కడ పెట్టడము, సో హైజీన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయరు. సో పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. సో వాటిల్లో వచ్చిన వారిలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అది బ్యాక్టీరియలా వైరలా అని చెప్పడం కూడా కష్టమే. ఒక విధంగా చెప్పాలంటే మోస్ట్ కామన్గా వైరలే ఎక్కువ వస్తుంటాయి. అయితే వైరల్ ఫీవర్స్లో మనం ట్రీట్మెంట్ అన్ని రకాల వైరస్కి ట్రీట్మెంట్ ఇవ్వము. చాలా కొద్ది వైరస్లోనే ట్రీట్మెంట్ ఉంది. అది కూడా వైరల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు బాడీలో ఇమ్యూనిటీ అనేది ఓవర్టేక్ చేసేసి వితిన్ 4-5 days ఆర్ 5 to 7 daysలో ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, ఫీవర్ తగ్గిపోతుంది. కానీ ఒకవేళ తీవ్రత అనేది పెరుగుతూ ఉన్నా, లేకపోతే ఫీవర్ తగ్గి ఒక 2 రోజుల్లో ఫీవర్ తగ్గిపోయి మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఫీవర్ వచ్చినా, అట్లాంటి సిచ్యువేషన్స్లో దానికి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాం. అప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా యాడ్ కావచ్చు. ప్లస్ మళ్ళీ ముందు చెప్పినట్టు లోకలైజింగ్ సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఆర్గన్ సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయి, లైక్ ముక్కు, గొంతు ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయా, మూత్రంలో మంట ఏమైనా చెప్తున్నారా పిల్లలు, లేకపోతే కడుపు నొప్పి చెప్తున్నారా, లూజ్ మోషన్సా, వామిటింగ్స్ అవుతున్నాయా, ఇంకెక్కడన్నా ఏమైనా చెవులోంచి చీము గారడం అట్లాంటిది ఉందా, ఫోకస్ ఎక్కడ ఉంది, ఇన్ఫెక్షన్ సోర్స్ ఎక్కడ ఉంది అనేది కనిపెట్టడం ముఖ్యం. సో ప్రాపర్ హిస్టరీ తీసుకోవాలి. పిల్లలు చెప్పేది, పిల్లలకు వల్ల మాట్లాడగలిగే శక్తి ఉన్న పిల్లలైతే ఆ ఏజ్ వాళ్ళని అడగాలి, ఎక్కడ నొప్పి వస్తుంది, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది అని అడగాలి. ఒకళ్ళు చెప్పలేని పరిస్థితి ఉందంటే మనమే లోకల్గా ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. ఎగ్జామిన్ చేసి చూస్తే అప్పుడు మనకు ఫోకస్ అనేది దొరుకుతుంది. ఆ ఫోకస్ దొరికినప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందో వాటికి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. సింపుల్ పారాసిటమాల్ సిరప్ కానీ టాబ్లెట్ కానీ వాడచ్చు. ఇంకా తగ్గట్లేదు, ఒక 2-3 days తర్వాత, 4-5 days తర్వాత కూడా ఫీవర్ అలానే తీవ్రత అలానే ఉంది అంటే అప్పుడు యాంటీబయాటిక్స్ అవి స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఎంతైనా కానీ మనం ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మందు తీసుకునే కంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని, స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయడం శ్రేయస్కరం. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా అనిపిస్తుంది H3N2 వైరస్ గురించి. అసలు H3N2 వైరస్ ఏంటి, అది ఎంతవరకు ప్రమాదకరం, అది ప్రాణాంతకమా, దానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎస్. సో H3N2 అనేది ఒక ఇన్ఫ్లుయెన్జా టైప్ ఏ వైరస్ అండి. సో ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కదండి, ఎప్పటి నుంచో ఉంది. సో పాండమిక్స్ కూడా వచ్చాయి H3N2. ఇన్ఫ్లుయెన్జా వైరస్ గ్రూప్ ఆఫ్ వైరసెస్ టైప్ ఏ, బి, పారా ఇన్ఫ్లుయెన్జా, ఏబి అని ఉంటాయి. టైప్ సి అని కూడా ఉంటుంది. కానీ మనకు మోస్ట్ కామన్లీ మన హ్యూమన్స్లో ఎక్కువ సర్క్యులేట్ అయ్యేది ఏ అండ్ బి. అందులో ఏ మోస్ట్ కామన్.
అందులో H1N1 అని స్వైన్ ఫ్లూ అంటారు, H3N2 అని ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్. కొత్త వేరియంట్ అంటే పాత వేరియంటే కానీ మళ్ళీ రీఎమర్జెంట్ అయింది. అయితే ఇది మళ్ళీ ఎందుకు వస్తుంది? ఆల్రెడీ వచ్చిన ఇన్ఫెక్షన్ అంటే వాటిల్లో జన్యుపరమైన మార్పులు జరుగుతాయి ఆ వైరస్లో. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ట్రీట్మెంట్ ఆల్రెడీ జరిగిన తర్వాత అది వైరల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ చేసుకుంటుంది. దాన్ని బేస్ చేసుకొని జీన్స్లో మార్పులు వచ్చేసి కొత్త వైరస్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో అది ర్యాపిడ్ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ శ్వాసకోశకు సంబంధించిన వైరసెస్. గొంతు, ముక్కు, ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అయ్యే వైరసెస్ కాబట్టి దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా కూడా ఈ వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే ర్యాపిడ్ స్ప్రెడ్డింగ్ మొడాలిటీ ఉంటుంది. అండ్ పాండమిక్స్ అనేవి ఈజీగా జరుగుతాయి వీటి వల్లే. సో మనం చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వైరస్ నుంచి కాపాడుకోవాలంటే మనం హైజీన్ మెయింటైన్ చేయాలి. ప్రాపర్ మాస్క్ ధరించడము, లేకపోతే చేతులు శుభ్రంగా కడుక్కోవడము, పబ్లిక్ ప్లేస్లో వెళ్ళినప్పుడు అట్లీస్ట్ మాస్క్ లేకపోయినా కర్చీఫ్ కట్టుకోవడం, ఇట్లాంటివన్నీ పాటిస్తే మనకు ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ H3N2 అనేది పాండమిక్ అయినా కానీ సివియరిటీ కాజ్ చేసేది చాలా తక్కువ మందిలో అండి. ఇప్పుడు ఆల్రెడీ డయాబెటీస్, కిడ్నీ డిసీజ్, లివర్ డిసీజ్, లేకపోతే హార్ట్ డిసీజ్, లంగ్ డిసీజ్, ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజ్ లైక్ ఆస్తమా కానీ, COPD అనే జబ్బులు అట్లాంటి వాటిలో మాత్రమే తీవ్రత ఎక్కువగా ఉంటుంది తప్ప మామూలు హెల్తీ ఇండివిజువల్స్లో వాటిలో ఉండదు. ఇంకొకటి ర్యాపిడ్ స్ప్రెడ్డింగ్ మోడ్ ఎవరికి ప్రమాదకరం అంటే చిన్న పిల్లల్లో, వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. 2 years లోపు ఉన్న పిల్లల్లో ప్లస్ 65 years ఎబోవ్ ఉన్న వాళ్ళలో, వృద్ధుల్లో కూడా ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ అంత మెచ్యూర్ అవ్వదు. సో వాళ్ళలో ప్రమాదకరం. వాళ్ళు ఈవెన్ చిన్నపిల్లల్లో less than 2 years అయినా కానీ ఒక 4-5 days ఇబ్బంది పడతారు పిల్లలు. కరెక్ట్గా మందులు కరెక్ట్గా వాడితే తగ్గిపోతుంది. ఎబోవ్ 65 years అయితే మాత్రం వాళ్ళకి ఆర్గానిక్ డిస్ఫంక్షన్ అంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లము, లంగ్ ప్రాబ్లము, కిడ్నీ, లివర్ ప్రాబ్లమ్ సమస్యలు ఉంటే వాళ్ళలో రికవరీ రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్, ముక్కు కారిపోవడము, గొంతులో నొప్పి ఉండడము, మింగలేకపోవడము, హెడ్ఏక్, సివియర్ హెడ్ఏక్, బాడీ పెయిన్స్ ఇట్లాంటివి ఉంటే ఇవన్నీ ఫ్లూ సంబంధించిన సిమ్టమ్స్. సో అలాంటి సిమ్టమ్స్ ఉండి చుట్టుపక్కల ఫ్లూ కేసెస్ కొన్ని రిపోర్ట్ అయ్యి ఉంటే ఆలస్యం చేయకుండా ఫ్లూ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం శ్రేయస్కరం. వెయిట్ చేస్తే కొంచెం ప్రమాదం ముదిరే అవకాశం ఉంటుంది. మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కదా, ఇది ఎంతవరకు ఆందోళనకరం అంటారు? మళ్ళీ కోవిడ్ విజృంభించే అవకాశం ఉందా? వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? సో ఒక కొత్త వేరియంట్ వచ్చిందని మనం చూస్తున్నాము. XBB 1.16 అని వేరియంట్ ఏదో చెప్తున్నారు న్యూస్లో. సో కోవిడ్ కేసెస్ ఆల్మోస్ట్ ఒక 1500 కేసెస్, 2000 కేసెస్ పర్ డే ఒక్క రోజులో రిపోర్ట్ అయ్యాయని చెప్తున్నారు. సో కోవిడ్ అనేది ఎప్పుడు పోయే సమస్య కదండి. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఒక 10 years వరకు లేకపోతే 15 years వరకు యాంటీజెనిక్ చేంజెస్ వచ్చి కొత్త వేరియంట్స్ వస్తూ ఉంటాయి, తిరుగుతూనే ఉంటుంది. సో మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే వ్యాక్సిన్. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి కొత్త బూస్టర్ డోస్ వస్తుంది. సో వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కంపల్సరీ తీసుకోవాలి. ఏజ్ అని చూడకూడదు. బూస్టర్ డోస్ ఒకవేళ పెండింగ్ ఉంటే వెంటనే తీసేసుకోండి బూస్టర్ డోస్. బూస్టర్ డోస్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడదండి, ఇది ఒక అపోహ. బూస్టర్ డోస్ తీసేసుకున్నాను నాకు కోవిడ్ రాదు అని విచ్చలవిడిగా తిరగడం కూడా కరెక్ట్ కాదు. బూస్టర్ డోస్ తీసుకున్నంత మాత్రాన కోవిడ్ రాదని కాదు. బూస్టర్ డోస్ తీసుకున్నా కోవిడ్ రావచ్చు మనం ప్రొటెక్షన్ తీసుకోకపోతే, కానీ దాని తీవ్రత అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాం మనం, అయినా కానీ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, జస్ట్ అది ఎలా ఉంటుందంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఫీవర్ ఈ లక్షణాలు మాత్రమే ఉంటాయి. కానీ లైఫ్ థ్రెటనింగ్ సిక్నెస్ అనేది అంటే ప్రాణాంతకమైన వ్యాధిలాగా మారడం అట్లాంటిది జరగదు. లంగ్లోకి వెళ్ళిపోవడము, మొత్తం లంగ్ టిష్యూని అంతా డ్యామేజ్ చేయడం అట్లాంటిది జరగదు. సో వ్యాక్సిన్ అనేది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకొకటి, ఒకవేళ ఇట్లాంటి సిమ్టమ్స్ చాలా ఎక్కువ అయ్యాయి అనుకోండి, వెంటనే మనం ఏం చేయాలంటే డౌట్ ఏమాత్రం ఉన్నా, చుట్టుపక్కల ఎవరైనా కోవిడ్ పాజిటివ్ కేసెస్ నిర్ధారణ అయినా కానీ వెంటనే టెస్టింగ్ చేయించుకోవాలి. టెస్టింగ్ చేయించుకుంటే కోవిడ్ పాజిటివిటీ అనేది తెలియదు అనుకోండి, దగ్గరలో ఉన్న మీ డాక్టర్ని సంప్రదించండి. దాని ప్రకారం OP బేసిస్లోనా, IB బేసిస్లోనా అనేది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.